హాయ్ ఆల్ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు టైం వచ్చి అయితే 3 o'clock అవుతుంది. అందరం కూడా ఇప్పుడే లేచాము. అదనా నీ ఓతప్పలు వీడియో తీస్తున్నాను. ఓతప్పలు ఇంకా ఉంది కలర్ఫుల్. మరి కటింగ్ చేస్తున్నావు కదా, పాలకూర, కొత్తిమీర, క్యారెట్, పుదీనా అన్నీ మిక్స్డ్. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ 3కే లేచి వంటలు కూడా స్టార్ట్ చేసేసారు. కొంతమంది అయితే రెడీ అవుతున్నారు అండ్ అలాగే మా అత్తయ్య అండ్ వదిన అయితే ఇంకా వంటలు అయితే చేస్తున్నారు. సో పిల్లలందరూ కూడా స్నానాలు అవి అవుతున్నాయి. సో ఈ ప్రిపరేషన్ అంతా దేనికి ఇంత ఎర్లీగా లేచారు అనుకుంటున్నారు కదా. సో ఈరోజు అయితే మేమందరం కూడా ఫ్యామిలీతో కలిసి అరకు వెళ్తున్నాం. సో నేనైతే అరకు వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. హాయ్, గుడ్ మార్నింగ్. అయినా గుడ్ మార్నింగ్. కుంది పిల్ల గుడ్ మార్నింగ్ బంగారు. నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పవా? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చూడలేదు తెలిసిన స్వెటర్ వేసుకుని రెడీ అయిపోయాను. మామయ్య ఫ్రెండ్స్ హాయ్ చెప్పారా? ఫుల్ కవర్ చేస్తారు. ఎక్కడ చలియకుండా టూర్ కూడా కట్టేస్తాను. ఏదో ఆలోచిస్తుంది దీర్ఘంగా బుజ్జిముడ. హాయ్, హలో, గుడ్ మార్నింగ్. ఉదప్పాలు, ఇడ్లీలు రెడీ అవుతున్నాయి. కనిపిస్తున్నాయి కలర్. అందరూ కూడా ఫుల్ హడావిడిగా ఉన్నారు బ్యాగులు సర్దడంలో. సో ఒక్కొక్కరు అయితే ఇంకా రెడీ అయిపోయి బయటకి అయితే వచ్చేసాము. నేను గౌతమ్ గడినే తీస్తాను ఎక్కువ వీడియోస్. నిన్నే తీస్తాను వీడియో అంతానా? ఓకేనా? నీ ఛానల్ ప్రమోట్ చేసుకోరా? వీడికి కూడా ఉందండి గమ్ గమ్ గౌతమ్ అంట. యూట్యూబ్ ఛానల్ పెడతాడంట. టికెట్స్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు కాబట్టి టిఫిన్స్ కూడా మేము ఇంక ఇంట్లోనే చేసేస్తున్నాము. సో ఇంట్లో తినేసి ఇంక వెళ్దాము అన్నట్టు. ఇంకా ట్రైన్లో తినడానికి అవ్వదని తినేయండి ఫ్రెండ్స్. టిఫిన్ అయిపోయిందా? కంప్లీట్. మార్నింగ్ ఎన్ని గంటలకి? ఇప్పుడు ఎంతమ్మా? 5:30 కూడా కాదు, 4:30 అయింది. 4:30కి టిఫిన్ కంప్లీట్ అయిపోయింది. 4:30కి సో ఇంక అందరు టిఫిన్స్ కూడా అయిపోయాయి ఫైనల్గా. ఇంక అందరం కూడా బ్యాగ్స్ అవి బయటకు తెచ్చుకుని వెయిట్ చేస్తున్నాం. ఆటో అయితే ఒకటి బుక్ చేసుకున్నాం అనమాట నిన్న నైట్ని. సో ఆటో కోసం అయితే ఇంక ఇలా అందరం కూడా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము కూర్చొని. మొదటి నుంచే స్టార్ట్. అత్తయ్య, భవానీ, మహిళ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ హాయ్, ట్రైన్ ఎక్కేసా. చెప్తుందా ట్రైన్ ఎక్కేసాము. మంచిగా మాకు సీట్స్ కూడా దొరికేసి. అంటే మేము టికెట్స్ అయితే ఒక 20 days ముందే బుక్ చేసుకున్నాము. బట్ వెయిటింగ్ లిస్ట్లో ఉండి కన్ఫర్మేషన్ అవ్వలేదు. బట్ పిల్లలతో ఎలా వెళ్తామేంటో జర్నీ నాకైతే చాలా భయం అనిపించింది. బట్ క్రౌడ్ కూడా అలానే ఉంది. హాలిడేస్ అలాగే మనకి ఇప్పుడు అరకు సీజన్ కదా. సో జనాలు చాలా ఎక్కువ ఉన్నారు. బట్ మాకైతే మంచిగా సీట్స్ దొరికేసాయి. ఇలా ఈ చివరి నుంచి ఆ చివరికి అలాగా 37 అక్కడ నించొని తీస్తే మేము అందరం కావాలి. ఇట్స్ నించో నించొని 23 44 కంఫర్ట్గా కూర్చోడానికి సీట్స్ ఉన్నాయి కదా, ఇంకా ఆగుతామా? మంచిగా జల్దీ 5 అయితే స్టార్ట్ చేసేసి హ్యాపీగా అందరం కలిసి జల్దీ 5 ఆడుకుంటున్నాము. హాయ్ హాయ్.
హాయ్ చెప్పు మంజు 42 18 చెప్పారా గుహలు రాగానే బాగా ఎంజాయ్ చేశారు. అరుపులు కేకలు మామూలుగా లేవు. ఫైనల్గా ట్రైన్ జర్నీని అయితే మంచిగా ఎక్స్పీరియన్స్ చేసి ఫైనల్గా రీచ్ అయిపోయాం. చూడు జుట్టు చూడు బొర్రా గుహలు. ఈరోజు ఎక్కువ స్టూడెంట్స్ అయితే ఉన్నారు. సో స్టేషన్ మొత్తం స్టూడెంట్సే ఉన్నారు. ఎందుకంటే పిక్నిక్లా వచ్చినట్టున్నారు అందరూ కూడా. చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. ఫుల్ రష్ అయితే ఉంది స్టేషన్ మొత్తం కూడా. మంజు మేము వైజాగ్ నుంచే ఒక వెహికల్ అయితే మాట్లాడుకున్నాము. బట్ మా లగేజ్ అంతా కూడా వెహికల్ వేసుకుని ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి ఇంకా టికెట్స్ కన్ఫర్మ్ అవ్వకపోయినా కూడా ట్రైన్కి అయితే వచ్చేసాము. కాబట్టి ఇప్పుడు ఇంకా వెహికల్ అయితే కింద ఉందంట. నడుచుకుంటూ కూడా వెళ్ళిపోతున్నాము వెహికల్ దగ్గరికి. ఇంకా అక్కడి నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అవుతాము. ఎక్కడున్నాము అని ఎక్కడున్నా ఎక్కడున్నా ఫైనల్గా వెహికల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. బట్ పైకి అయితే నడుచుకుంటూ వెళ్ళాలంట, వెహికల్స్ వెళ్ళవు అని చెప్పారు. సో ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది కాబట్టి మేము నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాము. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము, ఏమేమి చూసామని చెప్పేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. అంతవరకు స్టే ట్యూన్. సో ఈ వీడియో అయితే చూస్తూ ఉండండి. వీడియో చూస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇక్కడైతే మంచిగా మనకి బొంగులో చికెన్ కాలుస్తున్నారు. సో ఈరోజు మండే కాబట్టి మేము తినం, రేపటి వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్. బాయ్.